హోంమంత్రి అమిత్ షా కాసేపట్లో నిజామాబాద్ చేరుకుంటారు. నిజామాబాద్ లో పసుపు బోర్డును ప్రారంభించనున్నారు. అనంతరం కిసాన్ మహాసభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. భేటీలో పలు అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక అధ్యక్షుడి ప్రకటనకు ముందే అమిత్ షా సమావేశం కావడంతో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాసేపట్లో నిజామాబాద్ చేరుకుంటారు. నిజామాబాద్ లో పసుపు బోర్డును ప్రారంభించనున్నారు అమిత్ షా. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, రైట్ దీపిక, కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఇటు ప్రధానంగా ఇవాళ అమిత్ షా తెలంగాణకు విచ్చేశారు. ఇప్పటికే తెలంగాణలో ఆయన పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్కు ఆయన చేరుకున్నారు. ఆయనను ఘనస్వాగతం పలికారు తెలంగాణ బీజేపీ నేతలు. అయితే ఈ యొక్క ఎయిర్పోర్ట్లో కూడా అమిత్ షాకు స్వాగతం పలికేందుకు కిషన్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఆయనకు స్వాగతం పలికినటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన నిజామాబాద్కు మరికాసేపట్లో చేరుకోబోతున్నారు. అయితే అక్కడ మొదట జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించబోతా ఉన్నారు. అక్కడ 2 గంటల 30 నిమిషాల వరకు అక్కడనే స్టే చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత మాజీ పిసిసి అధ్యక్షుడు రాజకీయ నేత డి శ్రీనివాస్ విగ్రహ ఆవిష్కరణ కటేశ్వరంలో చౌరస్తాలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించబోతా ఉన్నారు అమిత్ షా. ఆ తర్వాత నేరుగా కటేశ్వరం పాలిటెక్నిక్ కాలేజీలో నిర్వహిస్తున్నటువంటి రైతు భారీ సభకు అమిత్ షా హాజరు కాబోతా ఉన్నారు. దాదాపు 5 గంటల వరకు కూడా అమిత్ షా అక్కడనే ఉండబోతా ఉన్నాడు. దాదాపు గంట 15 నిమిషాల పాటు అమిత్ షా ఆ రైతు సభలో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. తెలంగాణకు ఈ యొక్క పసుపు బోర్డు రావడం పట్ల అరవింద్ ఏ విధంగా కృషి చేశారు, దాంతో పాటుగానే కేంద్రం ఏ విధంగా తెలంగాణ అభివృద్ధికి ముందుకు పోతా ఉంది అనేటటువంటి అంశాలను కూడా ఉద్దేశిస్తూ కూడా అమిత్ షా ప్రసంగించబోతా ఉన్నాడు. పూర్తి స్థాయిలో కూడా ఇవాళ 5 గంటలకు ఆయన ఈ యొక్క రైతు సభ ముగించుకొని తిరిగి ఈ యొక్క బేగంపేట విమానాశ్రయానికి కూడా ఆయన చేరుకుంటారు. అయితే బేగంపేట విమానాశ్రయంలో బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో కూడా అరగంట పాటు అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ కాబోతా ఉన్నారు. అందులో కీలకమైనటువంటి చర్చ జరగబోతా ఉంది. త్వరలో మరో 2-3 రోజుల్లో బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఎన్నికకు సంబంధించి కూడా కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో, అమిత్ షా పర్యటన నేపథ్యంలో బీజేపీ ముఖ్య నేతలు కూడా ఇవాళ 5 గంటల 30 నిమిషాలకు భేటీ అవుతారు. ఈ అరగంట పాటు జరగబోయేటటువంటి భేటీలో కీలకమైనటువంటి అంశాలు చర్చిస్తారు. ప్రధానంగా ఇందులో స్థానిక సంస్థల ఎన్నికల మీద కూడా ఆయన దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశం ఉంది. అయితే ఏ సామాజిక వర్గానికి ఈ యొక్క నూతన అధ్యక్ష పదవికి కట్టబెడతారు అనేటటువంటి అంశానికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇవాళ అమిత్ షా టూర్ తెలంగాణలో దాదాపు 6 గంటల పాటు కొనసాగనుంది. ఇప్పటికే ఆయన మరికాసేపట్లో నిజామాబాద్కు చేరుకోబోతా ఉన్నారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పలువురు నేతలతో కలిసి ఆయన నిజామాబాద్కు మరికాసేపట్లోనే రీచ్ అవుతారు. ఆ తర్వాత అక్కడ దాదాపు దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్నటువంటి పసుపు బోర్డుకు సంబంధించి కూడా ఇవాళ కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించబోతా ఉన్నారు. అక్కడి రైతులు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లోనే ఈ యొక్క జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కూడా అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.